ఏ యుగంలో సాంకేతికత మొత్తం మారిపోతుంది. కానీ మనల్ని నడిపిస్తున్నటువంటి ఏఐ వెనక నడుస్తున్నటువంటి వ్యవస్థలేంటి? ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌లో జావా చాలా ప్రబలమైనటువంటి శక్తి ఉన్న సాఫ్ట్‌వేర్. ఇప్పుడు జావా పరిస్థితి ఏంటి? ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? వీటన్నిటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు వీక్యూబ్ నుంచి 20 ఇయర్స్ పైగా జావాలో ఎక్స్‌పర్టైజ్ ఉన్నటువంటి విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ఏఐ యుగంలో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఎలా చేంజ్ అయినాయి? దానికి తగ్గట్టుగా వీక్యూబ్ కోర్స్ ఎలా డిజైన్ అయింది? అంటే ఒక 20 ఏళ్ల కింద అండి ఒక స్టూడెంట్‌ని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్స్ అలొకేట్ చేసేవాళ్ళు. ఓకే. 2-3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. హ్మ్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా ట్రైనింగ్ అయిన వాళ్ళనే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో ఎవరైతే జావా ఫుల్ స్టాక్‌లో ట్రైన్. హ్మ్. హ్మ్. బట్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఏం చేస్తున్నారంటే స్కిల్డ్ కోసం చూస్తున్నారు. హ్మ్. స్కిల్డ్ అంటే ఎవరంటే ట్రైనింగ్ చేస్తున్నప్పుడే ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళని స్కిల్డ్ అంటారు. హ్మ్. సో అలాంటి పీపుల్ కోసం చూసుకొని వాళ్ళని తీసుకుంటే ఇంటర్నల్‌గా హైర్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్రాజెక్ట్‌లోకి అసైన్ చేయొచ్చు. హ్మ్. సో ఇక్కడ వీక్యూబ్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఇలా జావా ఫుల్ స్టాక్ నేర్పించడంతో పాటు ఏఐని నేర్పించడంతో పాటు వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేయిస్తాం. ఓకే. సో ఇలా ప్రాజెక్ట్స్ చేయించడం వల్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో డైరెక్ట్ లైవ్ ప్రాజెక్ట్స్. లైవ్ ప్రాజెక్ట్స్ చేయించడం వల్ల కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్‌ని ఫ్రెషర్ అంటాం. హ్మ్. బట్ ఇండస్ట్రీకి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఇప్పుడు అంతకుముందు ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని అడిగే క్వెషన్స్ కూడా ఇప్పుడు ఫ్రెషర్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓకే. సో వి ఆర్ కవరింగ్ ఆల్ ద థింగ్స్. ఇంకొకటండి, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత డిఫరెంట్ కోర్సెస్ కూడా ఎవాల్వ్ అయినాయి. ఈ అవును. ఈ జనరేషన్ డెవలప్ అయ్యే కొద్దీ ఈ కోర్సెస్ డామినేషన్ పెరుగుతుంది. జావా ప్రైడ్ కాస్త అలా డౌన్‌ఫాల్ అవుతుంది. నిజమేనా? డౌన్‌ఫాల్ అవుతుంది కాకుండా డౌన్‌ఫాల్ అవుతుందా అంటే ఆ! బావుంటదేమో. అవుతుందా? ఏం జరుగుతుంది చెప్పండి? లేదండి. ఎప్పటికీ డౌన్‌ఫాల్ అవ్వదు. ఎందుకంటే అవును. అదే చెప్పాను మీకు బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఫినాన్స్ అప్లికేషన్స్ కానీ, సీఆర్ఎం అప్లికేషన్స్ కానీ, మనం యూజ్ చేసే స్విగ్గీ, జొమాటో, నావిగేషన్ యాప్స్ కానీ ఇవన్నీ జావాలోనే బిల్డ్ అయ్యాయి. ఓకే. సో ఎన్ని టూల్స్ వచ్చినా కూడా ఆల్రెడీ లాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసున్నారు. హ్మ్. ఏ టూల్ వచ్చినా కూడా ఇప్పుడు కొన్ని నెలల్లో, కొన్ని గంటల్లో ఈ జావాలో చేసిన కోడ్‌నైతే రీప్లేస్ ఎవరు చేయలేరు. ఓకే. సో జావా విల్ స్టే ఫర్ ఎవర్ అండి. హ్మ్. సో ఎందుకంటే ఆరకిల్ కార్పొరేషన్ జావాని అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఎంవీసీ తర్వాత స్ప్రింగ్ బూట్ వచ్చి ఇప్పుడు ఏఐని కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోతుంది. ఏ కార్పొరేషన్ కూడా ఏ కంపెనీ కూడా అలా టెక్నాలజీని ఈజీగా తీసుకొని వదిలేదు. వదిలేదు. సో అంటే ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటుంది. యెస్. సో అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం కాబట్టి జావా ఈజ్ ఎవర్ గ్రీన్. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నటువంటి జావా ఎక్స్‌పర్ట్స్ ఏఐకి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒకటి. రెండోది ఫ్రెషర్స్ కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? సో ఫ్రెషర్స్ వాళ్ళు బేసిక్‌గా ఎక్కడైతే కోర్ జావా నుంచి స్టార్ట్ చేశారో అది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. కోర్ జావాలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఫీచర్స్ ఇంతకుముందు నేను చెప్పిన థ్రెడ్స్ కానివ్వండి, మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్, కలెక్షన్స్ అనే కాన్సెప్ట్, ఓకే. ఎస్పెషల్లీ జావా 8 ఫీచర్స్ అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్‌కి వచ్చినప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ లేకుండా ఏ వెబ్‌సైటు ఉండదు. దాంతో పాటు ఈదర్ రియాక్ట్ ఆర్ యాంగ్లర్ ఇవి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. ఇది నేర్చుకోవాల్సిందే పిల్లలిప్పుడు. దీంతో పాటు ఫ్రేమ్‌వర్క్స్ స్ప్రింగ్ బూట్, హైబర్నేట్, జేపీఏ ఇలాంటి స్పెసిఫికేషన్స్‌ని ఫ్రేమ్‌వర్క్స్‌ని నేర్చుకోవాలి. ఓకే. అండ్ ఏదో ఒక డేటాబేస్ ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా డేటాబేస్ ఉండాలి కాబట్టి సో మైఎస్‌క్యూఎల్ ఆర్ ఆరకిల్ అనేది ఉండాల్సిందే. సో ఇవి చెప్పాల్సిన విషయం ఫ్రెషర్స్‌కి. ఓకే. దీంతో పాటు పిల్లలకి కరెక్షన్ ఎక్కడుందంటే మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది పిల్లలు లాంగ్వేజ్ నేర్చుకొని బయటకొస్తున్నారు. అంటే కాలేజ్ లెవెల్‌లో కోర్స్ నేర్చుకొని బయటకొస్తున్నారు. బట్ వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండట్లేదు. ఒక ప్రాబ్లమ్‌ని ఇస్తే వాళ్ళ కాలేజ్‌లో నేర్చుకున్న ఒక సొల్యూషన్‌తోనే బయటకొస్తున్నారు. లేదు ఈ ప్రాబ్లమ్‌ని ఇలా ఎందుకు చేయాలి? ఇంకో 4 వేస్‌లో చేయొచ్చా? అని అనాలిసిస్ చేయట్లేదు. లాజికల్‌గా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇక్కడ వీక్యూబ్‌లో ఒకటే ప్రాబ్లమ్‌ని 4 సొల్యూషన్స్ చెప్పి అందులో ఏది బెస్ట్ సొల్యూషన్స్ అని చెప్తూ ఉంటాం ఇక్కడ. ఓకే. సో ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇంకా ఇంప్రూవైజ్ కావాలి, ఏఐకి తగ్గట్టుగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏఐ ఎవరిని రీప్లేస్ చేయబోతోంది అంటే ఎవరైతే జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఉన్నవాళ్ళున్నారో, ఎవరైతే జావా ఫుల్ స్టాక్‌లోనే ఉండిపోయారో వాళ్ళని రీప్లేస్ చేస్తారు వీళ్ళు. ఓకే.
సో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నామని రిలాక్స్ అవ్వడం కాదు. ఏఐని అడాప్ట్ చేసుకొని టూల్స్ ఉన్నాయి. ఎల్ఎల్ఎం టూల్స్, ఏఐ మోడల్స్ ఉన్నాయి. ఆ ర్యాగ్ టూల్స్ ఉన్నాయి. అవన్నీ యూజ్ చేసుకొని అడాప్ట్ చేసుకోగలిగితేనే ముందుకెళ్ళిపోతాం. అంటే ఇప్పుడున్న 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు దే హావ్ టు టార్గెట్ ఫర్ సిస్టమ్ డిజైన్‌కి, సిస్టమ్ ఆర్కిటెక్చర్‌కి, సెక్యూరిటీ లెవెల్‌కి అండ్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఓకే. ఇప్పుడున్న స్పీడ్‌కి తగ్గట్టుగా ఇంత రేంజ్ ఆఫ్ చేంజెస్ అనేవి గతంలో జరిగినాయా ఎప్పుడైనా? జరిగాయండి. అంతకుముందు కూడా చాలా టూల్స్ వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం రూబీ అండ్ రాయల్స్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. ఓకే. అప్పుడొచ్చినప్పుడు కూడా జావా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఔట్‌డేటెడ్ అన్నారు. ఓకే. బట్ నథింగ్ హ్యాపెండ్. ఆ తర్వాత కూడా రీసెంట్ టైమ్స్‌లో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇంకొకటి టూల్స్ కొట్లిన్ అనే టూల్ వచ్చింది. లాంగ్వేజ్ వచ్చింది అన్నారు. బట్ ఇప్పుడున్నది కొంచెం ఏఐ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా వచ్చింది. కానీ ఏఐతో అడాప్ట్ చేసుకొని స్ప్రింగ్ బూట్ ఆల్రెడీ ఏఐతో అడాప్ట్ అయింది కాబట్టి ఆ చేంజెస్ వచ్చినా కూడా మంచికే వచ్చింది తప్ప జావాకి సో, బెటర్‌మెంట్‌కే గాని నష్టం తీసుకొచ్చేదేం కాదంటారు. యెస్. సో, జావాకి అయితే నష్టమేం లేదండి. కోర్స్ స్టార్ట్ చేసే ముందర గాని, లేదా కోర్స్ టెన్యూర్ విషయంలో గాని మీరిచ్చే సలహా ఏంటి? ముఖ్యంగా స్టూడెంట్స్ అనగానే బీటెక్ అయిపోయినాక చూసుకుందాంలే కోర్సులు అనుకునే మైండ్ సెట్ ఉంటది. Yes. అది రైటా? లేదా ప్యారలల్‌గా ఈ కోర్స్‌లో కూడా అంటే ముఖ్యంగా సబ్జెక్ట్ అక్కడ క్లాస్ రూమ్ సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఇక్కడ ప్రాక్టికల్‌గా వీక్యూబ్ లాంటి కోర్సెస్ తీసుకోవడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందా? యెస్. సో, ఇప్పుడు పర్సూయింగ్ చేస్తున్న పిల్లలకి నేను చెప్పొచ్చేదేంటంటే, ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలు, థర్డ్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్ట్రాంగ్ ఫౌండేషన్ కింద సి లాంగ్వేజ్‌ని నేర్చుకోవాలి. అక్కడ కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్, సో ట్రీస్, గ్రాఫ్స్ అనే టాపిక్స్ ఉంటాయి. అవి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కిందకే వస్తాయి. సో, వాళ్ళు అక్కడ ఫోకస్ చేయగలిగితే, ఇక్కడ బయటికొచ్చిన తర్వాత ఏదైతే జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటారో అది బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కాలేజ్ లెవెల్ నుంచే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోగలిగితే, ఫైనల్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ లాగా ఒక ప్రాజెక్ట్ చేయడం, ఏదైతే ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ చెప్పానో, దాంట్లో ఒక అప్లికేషన్ చేయడం వల్ల ఈజీగా ఇంకా ఒక అడుగు ముందుంటారు. సో, ఇప్పుడు ఏఐతో కాంబినేషన్ అయిన తర్వాత జావాలో వచ్చే ఆపర్చునిటీస్ లెవెల్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా మారిపోయిందండి. అంటే చాలా వరకు ఒక మిత్ ఏముందంటే ఏఐ వచ్చింది, ఈ టూల్స్ అన్నీ పోతాయి, ఇవన్నీ జాబ్స్ పోతాయి అనే ఒక అపోహ ఉంది. సో, అదేం లేదండి. ఇంకా జాబ్స్ పెరుగుతాయి. ఓకే. ఒకప్పుడు టైప్ రైటర్‌లో ఉన్న కాలంలో కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ఇట్లానే అన్నారు. ఇదంతా తొందరగా పనిచేసిస్తుంది. సో, జాబ్స్ పోతాయన్నారు. కానీ కంప్యూటర్‌లో కూడా చాలా జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు అంత పెద్ద చేంజ్, ఇప్పుడు మీరు అడిగినట్టుగా అంత పెద్ద చేంజ్ మళ్ళీ ఈ కాలంలో వచ్చింది. సో, ఏఐతో వచ్చింది. సో, ఏఐతో ఇంకా జాబ్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఒక కస్టమర్‌కి మనం ఒక ప్రాజెక్ట్ చేసి ఇచ్చినప్పుడు 2 ఏళ్ళు పట్టాల్సిన సమయం కాస్త సంవత్సరంలో అయిపోతుంది. ఓకే. బట్ ఆ కస్టమర్ ఎప్పుడు కూడా తీసుకున్న సర్వీస్‌కి దాంతో సాటిస్ఫై ఉండరు. మళ్ళీ ఇంకో బెటర్‌మెంట్ ఇంకా కస్టమర్స్‌కి బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. కాబట్టి ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. రైట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు. థాంక్ యూ. ఇది జావా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌పైర్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు విశ్వనాథ్ గారు. వీక్యూబ్‌లో ఇస్తున్నటువంటి కోర్సు ప్రెజెంట్ ఇండస్ట్రీ ట్రెండ్స్‌కి అనుగుణంగా, పైగా ఏఐ వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏజ్‌కి తగ్గట్టుగా కోర్స్‌ని డిజైన్ చేశారని చెప్తున్నారు. ఎప్పటికీ కూడా జావా ఎవర్ గ్రీన్. జావా ప్లస్ ఏఐ ఉంటే మీకు జాబ్‌లో తిరుగులేదంటున్నారు విశ్వనాథ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.